శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో నకిలీ కరెన్సీ కలకలం రేపింది. అగలి మండలం నందరాజనపల్లి దుకాణాల్లో 500 రూపాయల ఫేక్ నోట్లు మారుస్తున్న ఇద్దరు నిందితులను స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన మహ్మద్ అఫ్జల్ తో పాటు మరో 17 ఏళ్ల బాలుని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 22,000 రూపాయల విలువైన 44 నకిలీ 500 నోట్లతో పాటు నోట్లు మార్చగా వచ్చిన 5,700 రూపాయలు అసలు నగదు మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గౌరవి ధనూరుకు చెందిన వ్యక్తి సహకారంతో ఉత్తర భారతదేశం నుంచి నకిలీ నోట్లు ముద్రించే మిషన్ను తెచ్చినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు సిఐ రాజ్ కుమార్ వెల్లడించారు. ఈ నెట్వర్క్ లో ఇంకెవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యాపారస్తులు, రైతులు లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరిపై నకిలీ నోట్ల అనుమానం వచ్చినా వెంటనే 100 నెంబర్కు గాని స్థానిక పోలీసులకు గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమలి మండలం నందరాజనపల్లిలో గౌరవీధులకు సంబంధించిన అఫ్జల్ అనే వ్యక్తి మరో వ్యక్తితో పాటు మన నందరాజనపల్లి గ్రామంలో ఫేక్ కరెన్సీ 500 రూపాయల నోట్లని షాపుల ద్వారా అది ఒరిజినల్ నోటుగా మారుస్తూ ఉంటే షాపులు వ్యక్తులు అనుమానం ఉంచి మన అఖిలేశ్వర గారి సమాచారం మీద అఖిలేశ్వర గారు అక్కడ వాళ్ళ సిబ్బందితో పాటు పోయి అఫ్జల్తో పాటు అతని కుమారుని అరెస్ట్ చేసుకున్నారు. అతని దగ్గర నుంచి సుమారు 44 500 రూపాయల నోట్లు, 22,000 వాల్యూ చేసే 500 రూపాయల నోట్లు, అలాగే అంతకుముందు మార్చిన ఒరిజినల్ నోట్లు 5,700 రూపాయలని సీజ్ చేసినారు. దీని ద్వారా అతను విచారించగా అది ఈ దొంగ నోట్లు గౌరవీధులకు సంబంధించిన ఇంకొక వ్యక్తి సహాయంతో ఉత్తర భారతదేశం నుంచి తెప్పించుకున్నామంటున్నాడు. అది ఇంకా విచారించాల్సి వస్తుంది. ఈరోజు ఈ యొక్క ఫేక్ కరెన్సీని అసలైనదిగా మార్చిన కేసుల్లో అఫ్జల్ని అలాగే అరెస్ట్ చేసి ఈరోజు మడకశిర కోర్టు నుంచి ఆధారపరుస్తున్నాం. అతని వ్యక్తి దగ్గర నుంచి 500 రూపాయల నోట్లు, ఒరిజినల్ నోట్లు, ఒక అలాగే ఫేక్ నోట్ని, ఈ ఫేక్ నోట్ని కూడా మన షాప్ అతను చాకచక్యంగా గుర్తుపట్టాడు కాబట్టి ఇది పట్టుకోగలిగినాము. జనరల్గా మనం చీకటి పండిన ప్రాంతంలో కానీ ముసలాళ్ళు కానీ ఈజీ కనిపెట్టలేము. ఈ ఒరిజినల్ నోట్ ఇది ఫేక్ నోట్. ఫేక్ నోట్కి ఒరిజినల్ నోట్కి ఈజీగా దీంట్లో ఉన్న సెక్యూరిటీ థ్రెడ్ బ్రేక్ అయింది. కానీ ఇది కొంచెం డైరెక్షన్లో 45 డిగ్రీస్లో పెట్టి చూసినామంటే ఇది కలర్ మారుతూ ఉంటుంది. రెడ్ కలరు, బ్లూ కలరు, ఇది నీలం కలరు, రెడ్ కలర్. ఇది ఒరిజినల్ నోట్. ఇది ఫేక్ నోట్ కాబట్టి కనిపించదు, ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని ఫ్యూచర్ 80% సేమ్ అదే ఉంటుంది. ఇంకొకటి ఈ బ్రైలీ సంబంధించి అంటే అందులో గుర్తుపెట్టడానికి కోసం స్ట్రిప్స్ ఉంటుంది. 500 రూపాయలకి అయితే 5 లైన్స్ ఉంటాయి. ఇది కొంచెం ఓవర్ అంటే ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈజీగా మనం కడిగినా కూడా తెలిసిపోతుంది లైన్. ఇది ఫ్లాట్గా ఉంటుంది. ఈ 2-3 ఫ్యూచర్స్ బట్టి నందరాజనపల్లికి సంబంధించిన షాప్ అతను వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం వల్ల వీళ్ళందరూ పట్టుకొని ఇతని దగ్గర ఉన్న 22,000 ఫేక్ కరెన్సీని అలాగే 5,700 రూపాయలు ఉన్న ఒరిజినల్ కరెన్సీ సీజ్ చేసినాము. వీళ్ళ వెనకాల వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అలాంటివన్నీ విచారిస్తున్నాం. విచారణలో బయటపడతారు. ఇలాగే ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నాను, మీరు డబ్బులు వ్యవహారం చేసేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేయండి. లేదు పెద్ద మొత్తంలో బిజినెస్ పెట్టుకున్న వ్యాపారస్తులందరికీ ఈ మార్కెట్లో ఈ ఫేక్ కరెన్సీని ఐడెంటిఫై చేసే మిషన్స్ చాలా తక్కువ వచ్చుంటాయి, తక్కువ రేటుకి. అవి తీసుకొని చెక్ చేసుకోవడం మంచిది. మరి ముఖ్యంగా పెట్రోల్ బంక్స్ కానీ, పెద్ద కిరాణా షాపులు, మాల్స్ అలాంటివి, ఇల్లు, ఎక్కడ రైతులు వ్యాపారం జరుగుతూ సంతలు, అలాగే పశువుల సంతలు, గొర్రెల సంతలు అలాంటివి, నెక్స్ట్ ధాన్యాలు లోడ్లు ఎట్టే ప్లేసుల్లో కానీ అలాంటి ప్లేసులు టార్గెట్ చేసుకుని రైతుల దగ్గర పోయి వ్యాపారస్తుల్లాగా అక్కడ కొనుక్కున్నట్టు వెంటనే పెద్ద మొత్తంలో మారుస్తున్నారని తెలుస్తూ ఉంది. రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఇలాంటి విషయంలో అప్రమత్తంగా ఉండి ఇలాంటి దొంగ నోట్లు చలామణి చేసే ఎవరున్నా వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. డయల్ 100 కానీ అలాగే మీ లోకల్ ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తే వీళ్ళ మీద చర్య తీసుకోగలరు.